అందరూ కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మొక్కారు. 6,000 రూపాయల పెన్షన్ వస్తాయి కదా అని చెప్పి సంతోషాన్నితోటి అవధులు లేవు వారికి. అటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా దివ్యాంగుల పట్ల కక్షను కట్టి ఒకటో దశ, రెండో దశ, మూడో దశ ప్రణాళికాబద్ధంగా వారి పట్ల కక్షని వ్యక్తపరుస్తూ చివరి అంకంగా ఈరోజు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 1,00,000 నుంచి 1,50,000 పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దివ్యాంగుల పెన్షన్లు పూర్తిగా తొలగించేటువంటి దుర్మార్గపు చర్యకు ఈరోజు తెరదీయటం కూటమి ప్రభుత్వాన్ని చేసింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, కొండంతా తవ్వి ఎలకలు పట్టినట్టు ఇంట్లో ఎలకలు పడితే ఇల్లంతా తగలబెట్టుకుంటామన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. తరతరాలుగా ఎక్కడా లేనటువంటి వివక్ష దివ్యాంగుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం కనపరిచింది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, చూపు లేని, నడవలేని, మానసిక వైకల్యం కలిగి మరి పక్కన మనిషి ఉంటే కానీ ఏ పని చేసుకోలేనటువంటి దివ్యాంగుల పట్ల మీరు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు అంటే చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దివ్యాంగులందరూ కూడా వారి ఉసురు తగులుతుంది, మీకు ఖచ్చితంగా దివ్యాంగుల యొక్క అక్కస్సు వారి ఉసురు మీరు పోసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా ఒకటి అడుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, దివ్యాంగులు కూడా మీ పట్ల పెద్ద ఎత్తున నమ్మకంతో ఓట్లు మీ పట్ల నమ్మకంతో వేయడం జరిగింది మీ కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ప్రశ్నిస్తాను, దివ్యాంగుల యొక్క పెద్ద దిక్కుగా నేను ఉంటాను, దివ్యాంగులకు కలిగేటువంటి ఇబ్బందిని నేను ప్రశ్నిస్తాను, వారికి ఆత్మగౌరవం అందిస్తాను అనేటువంటి మీరు, వారికి సాధికారత అందిస్తున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దివ్యాంగుల యొక్క ఉసురు పోసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకని మీరు దివ్యాంగులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు సాటి దివ్యాంగులుగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కూడా దివ్యాంగులకు సాధికారం కోసం మీరు మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి మీ యొక్క నిరంకుశత్వాన్ని ఎండగట్టే దానిలో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా రోడ్ల బాట పడతాం. ఏదైతే రాస్తా రోగులు కానీ ధర్నాలు కానీ చేసి మాకు రావాల్సిన నిష్పత్తి ఏదైతే ఉందో ఆ నిష్పత్తిని మేము పొందుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఎలక్షన్ల ముందు నయవంచన చేసి అర్థం కాని అలివి కాని హామీలతోటి మీ పెన్షన్లు నేను పెంచుతాను, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 8,20,000 పెన్షన్లు ఇస్తూ ఉన్నారు వికలాంగులకి, అందులో 25,000 పెన్షన్లు 15,000 చొప్పున ఇచ్చేటువంటి పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు కూడా పూర్తిగా తగ్గించి వారిని 5,000 మందికి తగ్గించడం జరిగింది. 20,000 మంది పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి దివ్యాంగుల యొక్క ఉసురు మీకు తగలదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లాగే ఏదైతే 6,000 కేటగిరీలో ఉన్నటువంటి దివ్యాంగులు వారందరినీ కూడా పునర్పరిశీలన అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య కేంద్రాల్లో వారిని పరీక్ష నిమిత్తం వైకల్యంలో ఉన్న వారిని మీరు వైకల్యాన్ని నిరూపించుకుని మళ్ళీ రండి అని చెప్పేసి పంపించి వారిని అనేక దశలుగా వారిని ఇబ్బందులు పెడుతూ ఏదైతే ఈరోజు చివరి అంకంగా తీసుకొచ్చి ఎండిఓ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ, గ్రామం ఏదైతే పంచాయతీ ఆఫీసుల చుట్టూ వీరందరినీ కూడా తిప్పుకుంటూ చివరి దశగా పెన్షన్లు తీసేటువంటి పరిస్థితికి ఈరోజు మీరు పూనుకున్నారు. ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దివ్యాంగుల యొక్క ఏదైతే ఉసురుందో అది ఖచ్చితంగా తగిలి కూటమి ప్రభుత్వం బీటలు వారేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకు చెప్తామంటే దివ్యాంగుల యొక్క సంకల్పం లాంటి సంకల్పంతో ముందుకు వచ్చేటువంటి దివ్యాంగుల యొక్క మనోభావాలతో మీరు ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హక్కులు కల్పించారో 2016 వికలాంగులందరూ కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మొక్కారు. 6,000 రూపాయల పెన్షన్ వస్తాయి కదా అని చెప్పి సంతోషాన్నితోటి అవధులు లేవు వారికి. అటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా దివ్యాంగుల పట్ల కక్షను కట్టి ఒకటో దశ, రెండో దశ, మూడో దశ ప్రణాళికాబద్ధంగా వారి పట్ల కక్షని వ్యక్తపరుస్తూ చివరి అంకంగా ఈరోజు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 1,00,000 నుంచి 1,50,000 పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దివ్యాంగుల పెన్షన్లు పూర్తిగా తొలగించేటువంటి దుర్మార్గపు చర్యకు ఈరోజు తెరదీయటం కూటమి ప్రభుత్వాన్ని చేసింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, కొండంతా తవ్వి ఎలకలు పట్టినట్టు ఇంట్లో ఎలకలు పడితే ఇల్లంతా తగలబెట్టుకుంటామన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు
కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. తరతరాలుగా ఎక్కడా లేనటువంటి వివక్ష దివ్యాంగుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం కనపరిచింది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, చూపు లేని, నడవలేని, మానసిక వైకల్యం కలిగి మరి పక్కన మనిషి ఉంటే కానీ ఏ పని చేసుకునేటువంటి దివ్యాంగుల పట్ల మీరు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు అంటే చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దివ్యాంగులందరూ కూడా వారి ఉసురు తగులుతుంది, మీకు ఖచ్చితంగా దివ్యాంగుల యొక్క అక్కస్సు వారి ఉసురు మీరు పోసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా ఒకటి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, దివ్యాంగులు కూడా మీ పట్ల పెద్ద ఎత్తున నమ్మకంతో ఓట్లు మీ పట్ల నమ్మకంతో వేయడం జరిగింది మీ కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ప్రశ్నిస్తాను, దివ్యాంగుల యొక్క పెద్ద దిక్కుగా నేను ఉంటాను, దివ్యాంగులకు కలిగేటువంటి ఇబ్బందిని నేను ప్రశ్నిస్తాను, వారికి ఆత్మగౌరవం అందిస్తాను అన్నటువంటి మీరు, వారికి సాధికారత అందిస్తున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దివ్యాంగుల యొక్క ఉసురు పోసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకని మీరు దివ్యాంగులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు సాటి దివ్యాంగులుగానే అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కూడా దివ్యాంగులకు సాధికారం కోసం మీరు మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి మీ యొక్క నిరంకుశత్వాన్ని ఎండగట్టే దానిలో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా రోడ్లకు బాట పడతాం. ఏదైతే రాస్తా రోగులు కానీ ధర్నాలు కానీ చేసి మాకు రావాల్సిన నిష్పత్తి ఏదైతే ఉందో ఆ నిష్పత్తిని మేము పొందుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.